వస్తున్నాయి కదా. రైట్. మర్రిపాలెం ప్రాంతం శ్యామ్నగర్లో ఉన్నాం. ఇక్కడ ఒక భారీ ర్యాలీ అనేది కొనసాగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. అసలు ఈ భారీ ర్యాలీ ఏంటి, ఆ భారీ ర్యాలీ ఉద్దేశం ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. నా పేరు పిన్నింటి అప్పలరాజు అండి. 57వ వార్డ్ వైఎస్ఆర్సిపి వార్డు అధ్యక్షుడిని. ఇప్పుడు మీరు అంటే చూసాము, చాలామంది స్థానికంగా ఉన్నటువంటి నాయకులతో పాటు మహిళలు కూడా పాల్గొన్నారు. జై జగన్ అంటూ నినాదాలు చేశారు. అంటే ఈ ర్యాలీ తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటి? ఏమీ లేదండి, ఆనంద్ కుమార్ని గెలిపించుకోవాలి. మా పశ్చిమ నియోజకవర్గానికి ఆనంద్ కుమార్ గారిని మాకు జగన్మోహన్ రెడ్డి గారు గిఫ్ట్గా ఇచ్చారు. అలాంటి వ్యక్తిని మేము గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మాకు ఎంతైనా ఉంది. మరి మా గ్రామంలో దశాబ్దాల కాలం నుంచి ఉన్న సమస్యలే కాదు, మా గ్రామంలో చాలామంది పేదలకి, అంగవైకల్యం ఉన్నటువంటి వారికి చిన్న చిన్న సాంకేతిక కారణాల వలన పెన్షన్లు రాకపోవడం జరిగింది. అలాంటి వారికి వాళ్ళ సొంత నిధులతో పెన్షన్ మంజూరు చేయడం అయితేనేమి, కొంతమంది కార్యకర్తలు, పేద కార్యకర్తలకి వాళ్ళ అమ్మాయిల వివాహానికి ఆర్థిక సహాయం అయితేనేమి, మరి కొంతమంది చిన్న చిన్న ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి స్తోమత చాలకపోతే ఆ గృహ నిర్మాణానికి ఆర్థిక సహాయం అయితేనేమి, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేశారు మాకు. అలాంటి వ్యక్తిని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మాకు ఎంతైనా ఉంది. దానితోనే ప్రతి ఒక్కరూ, చిన్న పెద్ద ముసలి ముతక ఆడ మగ అనకంట అందరూ కూడా ఆయన కోసం శ్రమిస్తూ ఉన్నారు. రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రావాల్సిన అవసరం ఎంతవరకు ఉంది? చాలా ఉంది సార్. ఒక నిజాయితీ నిబద్ధతతో కూడినటువంటి పరిపాలన సాగుతూ ఉంది. పార్టీలకి, కులాలకి, మతాలకి, రాజకీయాలకి అతీతంగా ప్రతి ఒక్క మన పథకాలు అయితేనే ఏముంది, ప్రతి ఒక్కరికి కూడా అందజేస్తూ ఉన్నారు. అందువలన అలాంటి ధర్మబద్ధమైనటువంటి పరిపాలన కావాలని ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఒక విషయం, ఓకే, ధర్మబద్ధమైన పరిపాలన అంటున్నారు. ఓకే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా సంక్షేమం అమలు చేస్తుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైకి కూటమి పేరుతో ఆ మూడు పార్టీలు కూడా ఏకమయ్యాయి. ప్రముఖులు కూడా, అంటే బాలకృష్ణ కావచ్చు, నిన్న చంద్రబాబు నాయుడు కావచ్చు, సో రావడానికి కావచ్చు, సో వారి తాలూకు రాక ప్రభావం గెలుపుపై ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? మీకు ఇప్పుడే చెప్పాం సార్, ధర్మబద్ధమైన పరిపాలన, ధర్మం ఎక్కడ ఉంటే దైవం అక్కడే ఉంటుంది సార్. మహాభారతంలో పాండవులు 5గురే, కౌరవులు 100 కావచ్చు, కానీ పాండవుల దగ్గర ధర్మం ఉందనే శ్రీకృష్ణుడు పాండవుల చెంత చేరాడే తప్ప కౌరవుల చెంతకు చేరలేదు. అందుచేత మా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర, మా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ధర్మబద్ధమైన పరిపాలన ఉంది కనుక ఖచ్చితంగా వాటర్ రూపంలో ఆ భగవంతుడే ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారని మన నమ్మకం. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, మీరు ఎంతగానో అభిమానిస్తున్నారు ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆడర్ ఆనంద్ కుమార్ గారికి ఎంత మెజార్టీలో చెప్పి మీరు అంచనా వేస్తున్నారు? సార్, ఏదో చెప్పేయడం కాదు, మేమైతే ఖచ్చితంగా ఓ 15-20 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తారని మేము అనుకుంటా ఉన్నాం. మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే మంచిది కాదు ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో మాకు ఉన్నటువంటి దొంగ ఓట్ల దగ్గర 27,000 ఓట్లు పైచిలకు తీసివేయడం జరిగింది. అందుచేత దొంగ ఓట్లు పోయినాయి కనుక అసలైన ఓట్లలో మాకు ఖచ్చితంగా 20,000 ఓట్ల మెజారిటీతో మా ఆనంద్ కుమార్ గారు గెలుపు సాధిస్తారని మేము అనుకుంటున్నాం సార్. రైట్. ఇది రాబోయే ఎన్నికలలో ఈ నెల 13వ తేదీన పోలింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికలలో ఆడేరు ఆనంద్ కుమార్ ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ ఉన్నారో ఆయన 15 నుంచి 20,000 ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పనేసి చాలా ఆశాభావంతున్నారు. మరొక వైపు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావాల్సిన అవసరం ఎందుకుందంటే ప్రజలందరికీ కూడా సంక్షేమం అవసరం కాబట్టి, రాష్ట్రానికి అభివృద్ధి అవసరం కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గతంలో చెప్పినట్టుగా కులాలు చూడడం, మతాలు చూడడం, రాజకీయాలు అసలే చూడమన్నట్టుగా ఆయన పరిపాలన కొనసాగుతూ ఉంది అని చెప్పనేసి అనేక మంది, అంటే వైసీపీ చెందినటువంటి నాయకులే కాదు, అనేక మంది మేధావులు కూడా అదేవిధంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మన సోదరుడు మన పిన్నింటి అప్పలరాజు గారు ఆయన చెప్పినట్టుగా ఒక మంచి మెజారిటీతో ఆడర్ ఆనంద్ కుమార్ గారు గెలవాలని, అదేవిధంగా మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావాలని, ఆయన ఆశలు ఆకాంక్షలు నెరవాలని చెప్పి ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ శంకర్తో కలిసి జగదీష్ కుమార్, జేకే న్యూస్, విశాఖపట్నం, మర్రిపాలెం సమనగర్ ప్రాంతం నుంచి.